Hello guys, welcome to Learn Beyond YouTube channel. So in this video we are going to discuss about production and its significance. So first of all, production ante ento chuddam. So what is production? Production is a process of creating goods and services. So production ante goods ni service ni create chese oka process. So it involves transforming inputs into outputs. So ఇదేం చేస్తుందంటే ఇన్పుట్స్ ని అవుట్పుట్ గా ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. సో ఇన్పుట్స్ అంటే ఏవేవి? ఇన్పుట్స్ అంటే క్యాపిటల్ లేబర్ కావచ్చు, మనీ కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, రా మెటీరియల్స్ కావచ్చు. సో వీటన్నిటిని కలిపి మనకి ఒక ప్రోడక్ట్ అనేది అవుట్పుట్. ఈ అవుట్పుట్ ఇచ్చేదే మనకి ప్రొడక్షన్. సో ఈ ప్రొడక్షన్ యొక్క మెయిన్ గోల్ ఏంటి? సో ప్రొడక్షన్ గోల్ ఏంటంటే సాటిస్ఫై హ్యూమన్ వాంట్స్ అండ్ క్రియేట్ ఎకనామిక్ వాల్యూ. సో ఇది ఎందుకంటే ప్రొడక్షన్ అనేది మనం చేసేది హ్యూమన్ నీడ్స్ అనేవి, అంటే హ్యూమన్ కి కొన్ని నీడ్స్, కొన్ని వాంట్స్ ఉంటాయి కదా. సో వీటన్నిటిని సాటిస్ఫై చేయడం కోసం ప్రొడక్షన్ అనేది చేస్తాం. అలానే ఎకనామిక్ వాల్యూ అనేది కూడా పెరుగుతుంది అనమాట. సో సిగ్నిఫికెన్స్ ఆఫ్ ప్రొడక్షన్, ఈ ప్రొడక్షన్ వల్ల యూజ్ ఏంటి? సో ప్రొడక్షన్ ప్లేస్ ఎ క్రూషియల్ రోల్ ఇన్ ఎకనామిక్ గ్రోత్, ఎంప్లాయ్మెంట్, ట్రేడ్ అండ్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్. సో ఈ ప్రొడక్షన్ అనేది ఎకనామిక్ గ్రోత్, ఎంప్లాయ్మెంట్, ట్రేడ్, టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ అన్నిటిని క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తుంది అనమాట వీటన్నిటిలో. నెక్స్ట్ వన్ ఇస్ ఫస్ట్ వన్ ఎకనామిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. సో ఎకనామిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ లో ప్రొడక్షన్ ఎలా యూజ్ అవుతుందంటే ఎఫిషియెంట్ ప్రొడక్షన్ లెట్స్ టు ఎకనామిక్ గ్రోత్. సో ఎఫిషియెంట్ ప్రొడక్షన్ అంటే మోర్ ప్రొడక్షన్, అంటే మనకి కావాల్సినంత తక్కువ కాకుండా మనకి కావాల్సినంత, మనకి సరిపోయేంత ప్రొడక్షన్ అనేది ఎకనామిక్ గ్రోత్ ని పెంచుతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ క్రియేట్స్ వెల్త్ అండ్ ఇంప్రూవ్స్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. సో ఇది ఎలా అంటే ఎకనామిక్ గ్రోత్ అనేది పెరిగినప్పుడు పీపుల్ అనే వాళ్ళకి ఇన్కమ్ అనేది పెరుగుతుంది. సో పీపుల్ కి ఇన్కమ్ పెరిగితే వాళ్ళు హ్యాపీగా ఉంటారనమాట, వాళ్ళ నీడ్స్ అన్ని సాటిస్ఫై అవుతాయి కాబట్టి. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ జాబ్ క్రియేషన్. జాబ్ క్రియేషన్ అనేది ఎలా యూజ్ అవుతుందంటే ప్రొడక్షన్ జనరేట్స్ ఎంప్లాయ్మెంట్ ఇన్ వేరియస్ సెక్టర్స్. సో ప్రొడక్షన్ అనేది ఎక్కువ జరిగినప్పుడు సో దానికి రిసోర్సెస్ అనేవి ఎక్కువ కావాలి. సో దానికి లేబర్ కానివచ్చు, టెక్నాలజీ కానివచ్చు, ఏదైనా కానివచ్చు. సో దీనివల్ల పీపుల్ అనే వాళ్ళకి ఏమవుతుందంటే జాబ్స్ అనేవి దొరుకుతాయి అనమాట. సో మోర్ ప్రొడక్షన్ లెస్ టు మోర్ జాబ్ ఆపర్చునిటీస్. సో ఎక్కువ ప్రొడక్షన్ అనేది ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ రావడానికి యూజ్ అవుతుంది. సో ఇట్ రిడ్యూస్ అన్ఎంప్లాయ్మెంట్. సో అన్ఎంప్లాయ్మెంట్ అనేది లేకుండా చేస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ యూటిలైజేషన్ అండ్ రిసోర్సెస్. యూటిలైజేషన్ అండ్ రిసోర్సెస్ అంటే ఏంటి? ఇవి ఎలా యూజ్ అవుతాయి అంటే ensures optimal use of natural, human and capital resources. ఆప్టిమల్ అంటే కరెక్ట్ గా. సో ఇది ఎలా వర్క్ అయిందంటే న్యాచురల్ రిసోర్సెస్ కానివచ్చు, హ్యూమన్ రిసోర్సెస్ కానివచ్చు, క్యాపిటల్ రిసోర్సెస్ కానివచ్చు కరెక్ట్ గా యూజ్ చేసుకోవాలి. అంటే వేస్ట్ కాకుండా యూజ్ చేసుకున్నప్పుడు ప్రొడక్షన్ అనేది మనకి పెరుగుతుంది అనమాట. సో ఇట్ ప్రివెంట్స్ వేస్టేజ్ అండ్ మెయింటైన్స్ ఎకనామిక్ బ్యాలెన్స్. సో ఇది ప్రొడక్షన్ అనేది పెరిగినప్పుడు మనకి ఎకనామిక్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేస్తుంది. సో ఇట్ హెల్ప్స్ ఇన్ సస్టైనబుల్ డెవలప్మెంట్. సో ఇది మనకి సస్టైనబుల్ గా డెవలప్ అయ్యేదానికి కూడా హెల్ప్ చేస్తుంది. అండ్ ఫోర్త్ వన్ ఇస్ మీటింగ్ కన్స్యూమర్స్ నీడ్స్. సో కన్స్యూమర్స్ నీడ్స్ అనేది ఈ ప్రొడక్షన్ ఎలా మీట్ అవుతుందంటే ప్రొవైడ్స్ గూడ్స్ అండ్ సర్వీసెస్ దట్ ఫుల్ఫిల్ హ్యూమన్ నీడ్స్. సో ఈ ప్రొడక్షన్ వల్ల మనము హ్యూమన్ నీడ్స్ ని ఫుల్ఫిల్ చేయగలిగే అంత గూడ్స్, సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తాము. సో ఇట్ ఎన్హాన్స్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. సో ఇదేం చేస్తుందంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ ని పెంచుతుంది. అండ్ ఎన్షూర్స్ అవైలబిలిటీ ఆఫ్ ఎసెన్షియల్ ప్రొడక్ట్స్ ని అవైలబిలిటీ కూడా పెంచుతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ట్రేడ్ అండ్ ఎక్స్చేంజ్. ట్రేడ్ అండ్ ఎక్స్చేంజ్ అంటే ఏంటి? ఇది ఎలా యూజ్ అవుతుందంటే సో ఈ ట్రేడ్ అండ్ ఎక్స్చేంజ్ వల్ల మనము అంటే ప్రొడక్షన్ ఎక్కువ చేసినాం అనుకోండి మనము, సో ఇంటర్నేషనల్ గా కూడా మనము ట్రేడింగ్ చేయొచ్చు, ఇంటర్నేషనల్ గా కూడా మనము అమ్మచ్చు అనమాట. సో వేరే అదర్ కంట్రీస్ కి కూడా మనం మన గూడ్స్ అనేది పంపించచ్చు. సో దీంతో ఏమైతుందంటే మనకి ఎకనామిక్ గ్రోత్ అనేది మన కంట్రీకి పెరుగుతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్. టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ అంటే ఏంటి? ఇది ఎలా యూజ్ అవుతుందంటే డ్రైవ్స్ ఇన్నోవేషన్ ఇన్ ఇండస్ట్రీస్. సో ఈ ప్రొడక్షన్ అనేది ఎక్కువ చేయడం వల్ల మనకి కొత్త కొత్త ఐడియాస్ వస్తాయి. సో మనము ఆ కొత్త కొత్త ఐడియాస్ తో కొత్త కొత్త టెక్నాలజీ అనేది కనుక్కోవచ్చు. సో ఇది మనకి టెక్నాలజీని కూడా పెంచుతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ సోషల్ అండ్ కల్చరల్ ఇంపాక్ట్. సోషల్ అండ్ కల్చరల్ ఇంపాక్ట్ అంటే ఏంటి? ఇది ఎలా వస్తుందంటే ప్రొడక్షన్ ఇన్ఫ్లుయెన్సెస్ సోషల్ బిహేవియర్స్ అండ్ లైఫ్ స్టైల్స్. ఈ ప్రొడక్షన్ అనేది సోషల్ బిహేవియర్స్ ని, లైఫ్ స్టైల్స్ ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అంటే మన ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, లైఫ్ స్టైల్ కావచ్చు, వీటన్నిటిని ఇంపాక్ట్ చేస్తుంది అనమాట. సో కల్చరల్ ప్రొడక్ట్స్ ప్రొవైడ్స్ కల్చరల్లీ సిగ్నిఫికెంట్ గూడ్స్ అనమాట. అంటే ఈ ప్రొడక్షన్ వల్ల మనకి కల్చరల్ ప్రొడక్ట్స్ అనేవి ఎక్కువ వస్తాయి. అంటే మన క్లాతింగ్ కావచ్చు, మన ఫుడ్ లో కావచ్చు, కల్చరల్ ప్రొడక్షన్ అనేది ఎక్కువ చేస్తారనమాట. సో అప్పుడు మనకి కల్చరల్ ట్రెండ్స్, ట్రెడిషన్స్ అనేవి అలానే ఉంటాయి. అండ్ నెక్స్ట్ కన్క్లూజన్. లాస్ట్ లో కన్క్లూజన్ ఏంటంటే
సో ఈ ప్రొడక్షన్ వల్ల మనకి యూజ్ ఏంటంటే ఇది వైటల్ రోల్ అనేది ప్లే చేస్తుంది. ఏమిట్లా అంటే ఎకనామిక్ ప్రాస్పెరిటీ అండ్ సోషల్ వెల్ బీయింగ్ లో వైటల్ రోల్ అనేది ప్లే చేస్తుంది. సో ఎకనామిక్ గ్రోత్ పెరగాలి అంటే మనకి ప్రొడక్షన్ అనేది ఎక్కువగానే ఉండాలి. సో ఈ ప్రొడక్షన్ వల్ల మనకి జాబ్ క్రియేషన్ ఉంటుంది, ఇన్నోవేషన్ వస్తుంది, ట్రేడ్ అనేది వస్తుంది. సో వెల్ మేనేజ్డ్ ప్రొడక్షన్ అనేది సస్టైనబుల్ డెవలప్మెంట్ కి కూడా యూజ్ అవుతుంది. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్ గైస్. థ్యాంక్ యూ.